విజయవాడలోని ఒక ప్రశాంతమైన కాలనీ. అక్కడ రఘురామ్ అనే ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ తన భార్య శాంతమ్మతో కలిసి ఉంటున్నారు. రఘురామ్ గారు చాలా పద్ధతి గల మనిషి. ఎవరితోనూ గొడవలు లేవు. కానీ ఒక సోమవారం ఉదయం ఆయన తన బెడ్రూమ్లోనే విగతజీవిగా పడున్నారు. ఒంటి మీద ఒక్క గాయం కూడా లేదు. గదిలో వస్తువులేవీ కదలలేదు. బయటికి ఎంతో పద్ధతిగా కనిపించే ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్యకు గురయ్యారు. కానీ ఆ హత్య చేసింది ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. క్రైమ్ జరిగింది అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు? ఇన్స్పెక్టర్ ప్రసాద్. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే అందరూ షాక్ అయ్యారు. అది గుండెపోటు కాదు, స్లో పాయిజనింగ్. గత 10 రోజులుగా ఆయనకి ఏదో విషయం కొద్ది కొద్దిగా ఇస్తూ వచ్చారు. అసలు ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అనుమానితులు ఎవరంటే కొడుకు సురేష్. అప్పుల్లో ఉన్నాడు. తండ్రి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చూస్తున్నాడు. కోడలు రేఖ. రఘురాం గారు ఆమెనెప్పుడూ తిడుతూ ఉండేవారు. ఆ కోపం ఆమెలో ఉంది. ఇంకా పని మనిషి లక్ష్మి. ఎప్పటినుంచో ఆ ఇంట్లో పనిచేస్తుంది. సో పోలీసులకి బయట వాళ్ళ మీద ఏం అనుమానం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళ మీదే అనుమానం ఉంది. మరి క్రైమ్ ఎవరు చేసుంటారు? ఈ నేరం వెనుక అసలు రీజన్ ఏంటో తెలుసా? అణచివేత. ఎవరు అణచివేయబడ్డారు? కోడలా? కొడుకా? ఆర్ భార్య? ఇన్స్పెక్టర్ ప్రసాద్ రఘురాం గారి డైరీని, ఆయన మెడికల్ రిపోర్ట్స్ని నిశితంగా గమనించారు. ఆయనకి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగే అలవాటుంది. ఆ పాలనిచ్చేది కోడలు రేఖ. కానీ ప్రసాద్ ఒక విషయాన్ని కనిపెట్టారు. ఆ పాలలో విషం కలిపింది రేఖ కాదు. ఒకరోజు సడన్‌గా ఇన్స్‌పెక్టర్ ప్రసాద్ ఆ ఇంటికి వెళ్లి అందరూ చూస్తుండగానే రఘురాం భార్య శాంతమ్మను అరెస్ట్ చేశారు. కాలనీ వాళ్ళంతా షాక్. అంత అన్యోన్యంగా ఉండే భార్య ఎందుకు చంపుతుంది అని. ఈ డౌట్ మీకు వచ్చిందా? వస్తే ఎస్ అని ఇప్పుడే కమెంట్ చేయండి. రఘురాం గారికి బీపీ మందులు రాసిచ్చిన డాక్టర్‌ని ఇన్స్‌పెక్టర్ కలిశారు. డాక్టర్ నెలకు 30 టాబ్లెట్లు మాత్రమే వాడాలని చెప్పారు. కానీ రఘురాం గారు చనిపోయిన తర్వాత ఆయన మెడికల్ బాక్స్‌లో ఉండాల్సిన దానికంటే 15 టాబ్లెట్లు తక్కువగున్నాయి. అంటే ఆ 15 టాబ్లెట్లు ఎక్కడికి వెళ్ళాయి? రఘురాం గారు డబుల్ డోస్ వేసుకునే రకం కాదు. ఎవరో కావాలని ఆయనకి తెలియకుండా అదనపు డోస్ ఇస్తున్నారని ఇన్స్‌పెక్టర్‌కి అర్థమైంది. శాంతమ్మ దొరికిపోయాక పోలీసుల ముందు ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. అందరూ ఆయన్ని మేనేజర్ గారు, మంచివారు అంటారు. కానీ 6 ఏళ్ల క్రితం మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నన్ను వెళ్ళనివ్వలేదు. నా సొంత తమ్ముడు పెళ్లికి రూపాయి ఇవ్వలేదు సరే కదా, నన్ను కనీసం గడప దాటనివ్వలేదు. ముసలి వయసులో కూడా నన్ను ఒక పని మనిషి కంటే హీనంగా చూసేవారు. ఆ ఆస్తి అంతా వేరే వాళ్ళకి రాస్తున్నానని పేపర్ల మీద సంతకం చేయమని నన్ను టార్చర్ చేసేవారు. ఆ నరకం భరించలేక నాకు స్వేచ్ఛ కావాలని ఇలా చేశాను. 30 ఏళ్ళు నరకం ఆమె భరిస్తూ వచ్చింది. కానీ తనకి అందాల్సిన ఆస్తిని వేరే ఎవరికో రాస్తున్నారని తెలిసినప్పుడు ఆమెకు తన మనుగడ మీద భయం వేసింది. ఆయన ఉన్నప్పుడు బానిసలా బతికాను. ఆయన పోయాక రోడ్డు మీద బతకాలా అనే ఆలోచన ఆమెను నేరం వైపు పురికొల్పింది. ఏళ్ల తరబడి అణచివేతకు గురైన వారి మనసులో ఒక అగ్నిపర్వతం ఉంటుంది. ఆ ఆస్తి విషయం ఆ అగ్నిపర్వతాన్ని పేల్చే ట్రిగ్గర్లా పనిచేసింది. నేరస్తుడికి కోపం ఉంటే ఒక్కసారి చంపుతాడు. కానీ కసి ఉంటే ఇలా రోజూ కొంచెం విషం ఇస్తూ చంపుతాడు. శాంతమ్మ గారు చేసింది నేరం. కానీ ఆ నేరం వెనక ఏళ్ల తరబడి జరిగిన గృహహింస ఉంది. ఇంట్లో ఒక నార్సిసిస్ట్ కంట్రోలర్లా ప్రవర్తించారు. ఇలాంటి వ్యక్తులు తమ భాగస్వామికి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వరు. పుట్టింటి వాడితో మాట్లాడనివ్వరు. ఇలాంటప్పుడు అవతలి వ్యక్తికి ట్రాప్డ్ ఫీలింగ్, అంటే బోన్‌లో చిక్కుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ బోను నుంచి తప్పించుకోవడానికి చావు ఒక్కటే మార్గం అని భ్రమిస్తారు. చూసారుగా, గడప దాటని గృహిణి కదా అని తక్కువ అంచనా వేస్తే ఆ అణచివేత ఎంతటి దారుణానికి దారితీస్తుందో ఈ కథే సాక్ష్యం. మనుషుల మధ్య ఉండాల్సింది అధికారం కాదు, అనురాగం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం.